హాయ్ హలో ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీ వరమహాలక్ష్మి ఛానల్‌కి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ ఏటో తెలుసండి? అదేనండి, అలవాట్లో పొరపాటు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అలవాటు ఉంటది. ఆ అలవాటు వల్ల ఎంత పొరపాటు జరుగుతదో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. సరేనా ఫ్రెండ్స్? ఓకే. స్టార్ట్ చేసేద్దామా మరి? సరే అయితే వినేయండి మరి. రామాపురం అనే గ్రామంలోని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను ఏదో ఒక వ్యాపారం చేస్తూనే ఉండేవాడు. ఏం చేసినా సరే కలిసొచ్చేది కాదు. పాపం ఆ వ్యాపారం దివాలా తీసేయడం, అతను అప్పుల్లో కూరుకోవడం చాలా బాధలు పడుతుండేడు. అలా ఎన్ని వ్యాపారాలు చేసినా సరే పాపం తనకి కలిసి రాలేదు. ప్రతి దాంట్లోని తను అధికంగా నష్టపోయేవాడు. ఇదే వ్యాపారం చేసి చేసి పాపం నష్టపోయి ఒకానొక టైంలోని ఈది గుమ్మంలోన కూర్చొని అలా దిగాలుగా ఉన్నాడు. దిగాలుగా కూర్చొని ఏటి భగవంతుడా నాకు ఈ కష్టాలు అంటూ కూర్చొనున్నాడు. కూర్చొనున్న సమయంలోని అటువైపుగా ఒక సాధువు వెళ్తున్నాడు. ఏంటయ్యా నువ్వు ఇలా కూర్చొనున్నావు అంటే, ఇలా నేనేం చేసినా కలిసి రావడం లేదండి. ఏం చేసినా అప్పుల పాలైపోతున్నాను. ఏ వ్యాపారం చేసినా దివాలా తీసేస్తున్నాను. ఏంటో ఆ దేవుడి దయ నా దగ్గర లేనట్టుంది అన్నాడు. సరే అయితే నీకొక విషయం చెప్తాను. దానివల్ల నీ జీవితం మారిపోతుంది. దానికోసం నువ్వు పట్టువదలని విక్రమార్కుడలే ప్రయత్నించాలి మరి. చేస్తావా అని అన్నాడు. చెప్పండి గురువుగారు. మీరు ఏం చెప్తే అదే చేస్తాను. నా జీవితం మారుతుందంటే నేను ఎంత కష్టాలైనా భరిస్తాను అని చెప్పేసి అన్నాడు. సరే అయితే హిమాలయ పర్వతాలని ప్రవహించే గంగా నది ఒడ్డున ఎన్నో రాళ్ళుంటాయి. ఆ రాళ్ళ మధ్యలోని ఒక విలువైన ఒక రాయి ఉంటుంది. ఎంతో మహిమాన్వితమైన రాయి. ఆ రాయి వల్ల నీ జీవితం మారుతుంది. దాన్ని తెచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకో. నీ జీవితం అమోఘంగా ఉంటుంది అని చెప్పేసి స్వామీజీ చెప్పాడు. సరే అయితే స్వామీజీ మరి ఆ రాయిని నేను ఎలా గుర్తుపట్టాలి అన్నాడు. నువ్వు హిమాలయాల్లో తాకే ఏ రాయి అయినా సరే చల్లగా ఉంటుంది. కానీ ఈ మహిమాన్వితమైన రాయిని నువ్వు ముట్టుకోగానే వెచ్చగా ఉంటుంది. ఆ రాయిని నువ్వు కనిపెట్టి తీసుకొస్తే నీ జీవితం మారిపోతుంది అని చెప్పేసి స్వామీజీ చెప్పాడు. తాను కూడా సరే అని చెప్పేసి హిమాలయాలకి బయలుదేరి ప్రయాణించి హిమాలయాల నదీ తీరాన గంగా నదికి చేరుకొని అలాగ తను స్వామీజీ చెప్పిన ప్రకారం ప్రతి రాయిని ముట్టుకుంటున్నాడు. ప్రతి రాయి ముట్టుకొని టచ్ చేస్తే ఏ రాయి కూడా చల్లగానే ఉంది. అన్ని రాయిలు కూడా చల్లగానే ఉంది. అయితే రోజులు గడుస్తున్నాయి. పాపం తన రాయిలల్లా ముట్టుకొని 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 ప్రతి రాయిని ముట్టుకొని చూసి చెక్ చేసి చేస్తూ ఉండేవాడు. రోజులు కాస్త నెలలయ్యాయి. నెలల కాస్త సంవత్సరాలయ్యాయి. మళ్ళీ స్వామీజీ ఆ గంగానది ఒడ్డుకి వచ్చి కనిపించారు. స్వామీజీ ఇన్నేళ్ళుగా నేను ఈ రాయిని ముట్టుకొని చూడడం ప్రతి రాయి చల్లగానే ఉంది. ఏళ్ళు గడిచిపోతున్నాయి. మీరు చెప్పిన రాయి దొరకలేదు స్వామీజీ అని. నాయన ఓపిగ్గా ఎతుకు, కంపల్సరీ దొరుకుతుంది, తప్పక దొరుకుతుంది, నువ్వు ప్రయత్నిస్తుండు అన్నాడు. సరే స్వామీజీ అని చెప్పేసి తను ఇంకా ఉత్సాహం తెచ్చుకొని నిరుత్సాహపడకుండా తను ఎతకడం మొదలుపెట్టాడు. ఎతగ్గా తను ఎతికే క్రమంలోని తనకి ఒక అలవాటు ఏర్పడింది. ముట్టుకొని చూసిన ప్రతి రాయి గంగా నదిలోకి విసరడం మొదలుపెట్టాడు. ప్రతి రాయి చూడడం విసరడం, చూడడం విసరడం, చూడడం విసరడం. అలా తన చేతికి దొరికిన ప్రతి రాయిని చూడడం, అది చల్లగా ఉండగానే నదిలోకి విసరడం, అలా తన జీవిత క్రమంలో చేస్తూనే ఉన్నాడు కొన్ని ఏళ్ల పాటు. తనకి ఆ అదృష్టరాయి దొరికే సమయంలో కూడా తన అలవాటు వల్ల ఆ అమూల్యమైన రాయిని తను చేజార్చుకున్నాడు. ఎప్పటిలాగే రాయల్ని చెక్ చేసి విసురుతూ ఉన్న క్రమంలోనే తనకి ఒక రాయి దొరికింది. అది వెచ్చగా ఉన్నది అని గ్రహించే లోపే ఆ రాయిని అలవాటులో పొరపాటుగా నదిలోకి విసిరేశాడు. అది వెచ్చగా ఉంది అని గ్రహించే లోపే ఆ రాయి చేయి జారి నదిలో పడిపోయింది. తను ఎన్నేళ్ల పడ్డ శ్రమ వృధా అయిపోయింది. అయ్యో దేవుడా అంటూ నెత్తి నోరు కొట్టుకున్నాడు. చూసారా ఫ్రెండ్స్, మనం ఏ పనైనా చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చెయ్యాలి. ఆ అలవాటుని పొరపాటుగా మార్చుకోకూడదు. ఆ స్వామీజీ చెప్పిన తరుణం వచ్చింది. ఆ రాయి దొరికింది. కానీ తనకి అలవాటైన ఆ పని వల్ల తను ఎన్నేళ్ళు పడ్డ కష్టం వృధా అయిపోయింది. తనకు దొరకవలసిన రాయి దొరికింది కానీ తను చేజార్చుకున్నాడు. తన చేతులారా తనే నదిలోకి విసిరేశాడు. అది మళ్ళీ దొరకదు కదా. సో ఈ కథ ద్వారా మనకేం తెలిసిందంటే,
అలవాట్లు అన్నవి మనిషికి మరీ మితిమీరకూడదు. అలవాటుకి మనం బానిస అవ్వకూడదు. తెలిసిందా ఫ్రెండ్స్? సో అలవాటు ఏదైనా సరే మితిమీరకూడదు. అలవాట్లో పొరపాట్లు చేయకూడదు. పొరపాటు మనల్ని నాశనం చేస్తుంది. తెలుసా ఫ్రెండ్స్? అతిగా మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఏదైనా జరిగిందంటే పొరపాటు ఇప్పుడు నాకు మ్యాథ్స్ వచ్చేసు కదా అని చెప్పేసి టక 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 అలవాట్లో చేస్తాం. తప్పులు చేయడం అలవాటైపోద్ది. హ్మ్. సో పొరపాటు అస్సలు చేయకూడదు. సరేనా ఫ్రెండ్? ఓకే. బాయ్. అంటిల్ దేర్.